నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పదవులపైన సైతం హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పదవులపైన సైతం హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. నేడు సీఎం రేవంత్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ పదవులపైన సైతం కూడా హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో అధిష్టాన పెద్దలను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, మంత్రివర్గ విస్తీర్ణలో ముగ్గురికి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారనేది దాని మీద చర్చ జరగనుంది. ఇందులో వీటితో పాటుగానే పార్టీ పదవులపైన కూడా వారు చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు టీపీసీసీ అనుబంధ కమిటీలను 5 అనుబంధ కమిటీలను ప్రకటించినప్పటికీ కూడా అసలైనటువంటి కార్యవర్గాన్ని ప్రకటించని పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా ఇవాళ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. అయితే ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో పార్టీలో ఎటువంటి అసమ్మతి చెలరేగింది. దాంతో పాటుగానే ఎటువంటి ఉద్యోగింపు కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ నేతలు భంగపాటుకు గురయ్యారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీకి రిబల్సీగా ఏమైనా మారేటటువంటి అవకాశం ఉందా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం ఏఐసిసి పెద్దలతో ఆయన నేరుగా చర్చించనున్నారు. ఏ నేతకు ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయించాలి, అయితే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తారా, లేదంటే మిగతా ఇతర నేతల వద్ద ఉన్నటువంటి ఇతర మంత్రుల వద్ద ఉన్నటువంటి పలు శాఖలను కూడా నూతన మంత్రులకు కేటాయిస్తారా అనేది అయితే ఢిల్లీ పర్యటన అనంతరం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ అటు పార్టీలో అసమ్మతి పైన, అదేవిధంగా త్వరలో మరో బిడ్డ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరగబోతా ఉంది. అయితే రాజు, ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారు కేటాయించాల్సిన శాఖలపై చర్చలు ఎప్పుడు కొలిక్కే వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా చక్రి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో ముఖ్యంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క ముగ్గురు మంత్రులకు కూడా ఏ శాఖలు కేటాయించాలి, వారి సామాజిక వర్గాల వారిగా శాఖలు కేటాయిస్తారా, లేదంటే వారి క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకొని కీలకమైనటువంటి శాఖలను వారికి అప్పగిస్తారా అనేది కూడా ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ
ఆ రాత్రిలోగా ఒక గెజిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ఏఐసిసి పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలు సూచించిన విధి విధానాలను కూడా రాష్ట్ర నేతలకు, రాష్ట్ర మంత్రిమండలి సభ్యులకు కూడా వివరిస్తారు. ఆ తర్వాత మంత్రుల వద్ద ఉన్నటువంటి అదనపు శాఖల లేదంటే సీఎం వద్ద ఉన్నటువంటి వివిధ శాఖల్లో పలు శాఖలను కూడా వారికి బదిలీ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.